ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనతో మాట్లాడుచున్న మాట. అవును, నువ్వు ఏ సమస్యను బట్టి, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, నీకున్న నిందలు బట్టి, అవమానాలు బట్టి ఏమీ చేయలేకపోతున్నానే అని ఆందోళనతో, భయముతో, దిగులుతో ఉన్నావా? దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మాట్లాడుచున్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న ఇరుకును బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న నిందను బట్టి నువ్వు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడుకు అని దేవుడు తన చక్కని వాక్కు ద్వారా మాట్లాడుచున్నాడండి. అవునండి, మీకున్న ఏ సమస్య అయినప్పటికి కూడా అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, లేకపోతే కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉండొచ్చు, లేకపోతే గర్భఫలం లేదా, జాబు లేదా, గృహం లేదా, తినడానికి ఆహారం లేదా, దేవుడిపైన ఆనుకో. నీకున్న ప్రతి సమస్యను దేవుని యొక్క పాదాలు చెంతకు వచ్చి నీవు ఆయనకు మొర్ర పెట్టుకొని ఉన్నావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించున్నాడు. దేవుడి సమయమంతా నీతో మాట్లాడుచున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. అవును, నీకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు విడిపిస్తానని, దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తానని దేవుడి సమయమంతా మాట్లాడుచున్నాడండి. అవునండి, దేవుడిపైన నమ్మకం ఉంచండి, దేవునికి ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ యొక్క జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. అవునండి, మీరుకున్న ఏ సమస్య అయినప్పుడు కూడా అది ప్రార్థన విజ్ఞాపన చేత దేవుడికి తెలియజేయండి. దేవుడు మీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించి నూతన కార్యం మీ యొక్క జీవితంలో జరిగిస్తున్నాడు. దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలయం. అవును తండ్రి, నేను నీకు తోడై ఉన్నానని, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నానని మాతో మాట్లాడుతున్నావు తండ్రి. అవును తండ్రి, ఏ విషయంలో ఏ బిడ్డనని తండ్రి వారికి ఉన్న సమస్యలు బట్టి భయపడుకున్నట్లు ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు తోడై ఉండి నడిపించు ప్రభు. వారికి దేవుడై ఉండి నడిపించి వారి చుట్టూ నీ కంచి కాపుతల నుంచి వారి పక్షంలో నీ కార్యం జరివేర్చి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.